హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ కళాకారులకు కేటీఆర్ సన్మానం చేశారు. దశాబ్దాల తరబడి సాగిన వివక్ష, అవమానాలు, అణచివేతకు ముగింపు పలికిన జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన రోజని ఆయన అభివర్ణించారు. అమరవీరుల త్యాగాలు, ఉమ్మడి ఆత్మగౌరవ పోరాటం వల్లే తెలంగాణ ప్రజలు విముక్తి సాధించారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రగతి, ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేసిందని స్పష్టం చేశారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారు చేస్తూ ఉన్నాడు. ఈ 30 నెలల్లో సరిగ్గా ప్రభుత్వానికి కూడా 50% టైం అయిపోయింది. ఈ రోజుతో రేపటితో ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతా ఉన్నది. ఇది వాస్తవం. ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలు గుజరాత్కు, తమిళనాడుకు, ఆంధ్రాకు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ బదనాం చేయాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద, కేసీఆర్ ఆనవాళ్ల మీద కుట్రతో కక్షగట్టి చెరిపేసే ఒక చిల్లర ప్రయత్నం జరుగుతున్నది. గోదావరి కృష్ణా జలాలను కూడా గురువు గారికి సంతర్పణ చేసే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చాతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. ఇది నేను చాలా